ఒక స్టోరీ చెప్దామని అనుకుంటున్నాను. దొండకాయ కూర వండాను ఈరోజు. మువ్వ దొండకాయ అనమాట. దీంతో పాటు ఒక స్టోరీ. ఏం స్టోరీ అంటే అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారనమాట. చిన్నప్పటి నుంచి అలా కలిసిమెలిసి పెరిగారన్న. కొన్నాళ్ళు అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిపోయి మాట్లాడుకోవడం మానేశారు. ఈ లోపల పుష్పరాలు వచ్చింది. పుష్పరాలు వస్తే అన్నగారు చెల్లెల్ని అన్నగారిని పిలవలేదు. పిలవకపోవడంతో అలా కొన్ని రోజులు గడిచిపోయింది. తర్వాత మాట్లాడుకున్నారు. అప్పుడు మాట్లాడుకున్నాక అన్నగారు చెల్లెలు అన్నగారింటికి వచ్చారు. 12 సంవత్సరాలు అయిపోయిందని వీళ్ళ ఇంటికాడ వాళ్ళ అన్నం తినకూడదు, వాళ్ళ ఇంటికాడ వీళ్ళ అన్నం తినకూడదు, వీళ్ళ ఇంటికాడ వాళ్ళ బట్టలు కట్టుకోకూడదు, వాళ్ళ ఇంటికాడ వీళ్ళ బట్టలు కట్టుకోకూడదు అని చెప్పారంట. ఈ పుష్పరాల్లో కంపల్సరీ 12 సంవత్సరాలు మాట్లాడుకోలేని వాళ్ళు కంపల్సరీ 12 సంవత్సరాలు మాట్లాడుకోవాలంట. మాట్లాడేసుకుంటే అప్పుడు ఏ గొడవ ఉండదు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడానికి లేదు కదా. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇది నిజంగా జరిగిన స్టోరీ. నాకు తెలిసిన వాళ్ళ స్టోరీ. నేను ఎలా అని అడిగితే చెప్పమ్మా, ఎవరికైనా తెలుస్తుంది, ఎవరన్నా మాట్లాడుకోకుండా ఉంటే కనుక కంపల్సరీ మాట్లాడుకోమని చెప్పు, లేకపోతే అలా ఉండిపోతే. ఇప్పుడు మా అన్నయ్య ఇంటికి వెళ్ళి నేను చేయి కడగలేకపోతున్నాను, మా అన్నయ్య మా ఇంటికి వచ్చి ఒక ముద్ద తినలేకపోతున్నాడు. అలా ఉంటుంది. బట్టలు కట్ట పెట్టుకోవడానికి లేదు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లని ఏమైనా నేను వెళ్ళి ఉండడానికి ఉంది కానీ కడుపు నిండా తినడానికి లేదు అని చెప్పారనమాట. ఇది జరిగిన కథ. ఇలాంటి స్టోరీలు ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్తాను.